మట్టి కళాకారుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ మట్టితో కుండలు తయారు చేసి సమీపంలోని బజారులో అమ్మేవాడు. వయస్సు పెరిగినా అతను తన పనిని మాత్రం ఎప్పటికీ వదలలేదు. ఒకరోజు గ్రామానికి ఒక యువకుడు వచ్చాడు. అతను పట్టణంలో చాలా ఉద్యోగాలు ప్రయత్నించాడు, కానీ ఎక్కడా స్థిరపడలేకపోయాడు. చివరికి నిరాశతో గ్రామానికి తిరిగి వచ్చాడు. వృద్ధుడు ఆ యువకుడిని చూశాడు. అతని ముఖం నిరాశతో నిండి ఉంది. వృద్ధుడు మెల్లగా అతనితో అన్నాడు, నీవు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. రా, నాతో కలిసి కాస్త పని చూడు. యువకుడు కొంచెం అసహనంగా అన్నాడు, నేను చదువుకున్నవాడిని. ఈ మట్టి పనిలో నాకు ఎలాంటి ఆసక్తి లేదు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, జీవితం కూడా మట్టిలాంటిదే బాబూ, దానికి ఆకారం ఇవ్వాలంటే కొంత శ్రమించాలి. అప్పుడే అది అందంగా మారుతుంది. ఆ రోజు యువకుడు కూర్చొని వృద్ధుడి పని చూసి ఉండిపోయాడు. వృద్ధుడు ఒక మట్టి కుండ తయారు చేశాడు. కానీ చివర్లో ఆ కుండలో చీలిక వచ్చింది. యువకుడు వెంటనే అన్నాడు, ఇది పోయింది కదా ఇప్పుడు? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, కాదు బాబూ, దీన్ని మళ్ళీ నీరుగా మార్చి కొత్తగా తయారు చేస్తాను. మట్టి ఓడిపోదు, మనం అక్షరాలా ఆపేదాకా. ఆ మాటలు యువకుడి మనసుకు తాకాయి. తర్వాత రోజు నుంచి అతను వృద్ధుడితో కలిసి పని చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లో అతను మట్టి పనిలో నిపుణుడయ్యాడు. చివరికి అతను స్వంతంగా ఒక చిన్న మట్టి కళా కేంద్రాన్ని ప్రారంభించాడు. పట్టణానికి వెళ్లి తన కొత్త జీవితం ప్రారంభించాడు. నీతి: గ్రేటర్ దెన్ జీవితంలో ఓటమి అంటే అంతం కాదు. అది మనల్ని కొత్తగా ఆకారం మార్చుకునే అవకాశంగా ఉంటుంది. మట్టిలా మళ్ళీ మళ్ళీ మలచుకోవచ్చు.